జై వాసవి మాత, జై జై వాసవి మాత. దక్షిణ కాశీగా పేరుగాంచిన హరిహరులు వెలిసినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు మరియు పార్కింగ్ స్థలంలో పేదలకు, యాచకులకు, భక్తులకు మహానిత్యాన్నదాన కార్యక్రమం 1169వ రోజు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు గట్టు సుధాకర్, గాయత్రి దంపతుల పెళ్లి రోజు ఎర్తండి, నాంపల్లి శ్రీనివాస్ గుప్తా, వీరజ దంపతుల కుమారుడు రజిత్ గుప్తా రవళి గారుల పెళ్లి రోజు హైదరాబాద్, కోటగిరి రాజేశ్వర్, సుహాసిని దంపతుల పెళ్లి రోజు నిజామాబాద్, దొడ్డ మోహన్ రావు గారి మాతృశ్రీ దొడ్డ రాజ్యలక్ష్మి గారి పుట్టినరోజు హన్మకొండ, దొడ్డ లక్ష్మణరావు గారి మాతృశ్రీ దొడ్డ రాజ్యలక్ష్మి గారి పుట్టినరోజు హన్మకొండ, కల్లూరి శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మి దంపతుల కూతురు పుల్లూరి అనుష, శిరీష్ దంపతుల పెళ్లి రోజు హైదరాబాద్, అద్దెపల్లి సూర్య భగవాన్ గారి ధర్మపత్ని శ్రీమతి కల్పన గారి పుట్టినరోజు మేడ్చల్, పవిత్రం శ్రీనివాస్, నిర్మల దంపతుల కూతురు దొంతుల మెహరిక నరేష్ దంపతుల పెళ్లి రోజు కాటారం. ఈనాటి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ మన సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతినిత్యం కూడా పడు పేదవారు, యాచకులు, పాపం చాలా గరీబ్ వాళ్ళు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటూ వారు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నటువంటి పడు పేదవారికి అందరికీ కూడా మరియు భక్తులకు కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి మన దాతల సహకారంతో ప్రతినిత్యం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన యొక్క ఈ అన్నదాన అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సత్రంలోని దాతలు కూడా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం ఇప్పుడు ప్రస్తుతానికి మన యొక్క సత్రాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నాం. ప్రతినిత్యం కూడా వచ్చిన దాతలకు రూమ్స్ అంటే ఏంటి, భోజనం అంటే, టెంపుల్కి సంబంధించిన సమాచారం తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా మనం అద్దె భవనంలో మన సత్రాన్ని నిర్వహించుకుంటున్నాం. మనకు ఒక 840 గజాల స్థలం ఉంది. ఆ స్థలంలో మనం నూతన భవన నిర్మాణం ఏప్రిల్ 1వ తారీఖు హంపి పీఠాధిపతి చేతుల గారి చేతుల మీద మరియు స్థానిక ఎమ్మెల్యే ఆదిశనారాయణ గారు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భవన నిర్మాణం వేగవంతంగా కొనసాగుతుంది. దాతల సహకారంతో మనకి ఇప్పటి వరకు మొదటి స్లాబ్ స్టేజ్ వరకు వచ్చింది. మనం 10 రోజుల్లో ఖచ్చితంగా స్లాబ్ పడే విధంగా పనులు కొనసాగుతున్నాయి. మన భవన నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా దాతలందరూ కూడా ముందుకు వచ్చి మన భవన నిర్మాణంలో భాగస్వాములై రాజేశ్వర స్వామి, కన్యాకా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులు పొంది 10 మందికి ఆర్య వయస్సులకు భోజన వసతి కానీ, రూమ్ వసతి కానీ కల్పించే విధంగా సహకరించాలని కోరుకుంటూ, వీరికి చాలా పేదవారు ఇక్కడ ఎట్లా అంటే నిరశ్రాయులు, ఇక్కడ చాలా 80-90% వాళ్ళే ఉంటారు. వారికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి బ్లాంకెట్లు ఇవ్వాలనుకుంటే ఇస్తే వారికి బ్లాంకెట్లు అందజేస్తాం. ముందుగా నా వంతుకు ఒక 10 బ్లాంకెట్లు రేపు వీరికి అందజేస్తాం. ఇంకెవరన్నా మీ దాతృత్వంతో, సౌహృదయంతో వారికి బ్లాంకెట్లు అందజేసేవారు నాకు ఫోన్ చేసి మీరు తెలుపగలరని మిమ్మల్ని కోరుకుంటూ, అన్నదాత